మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలవరంలో పచ్చ బ్యాచ్ రెచ్చిపోతోంది. అధికార మదంతో ఖద్దర్ చొక్కా అండ చూసుకుని టీడీపీ నాయకులు అందిన కాడికి దోచేసుకుంటున్నారు. పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. అంతేకాదు ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారంటే ఆ పచ్చముఠ ఏ స్థాయిలో దోచుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు జిల్లాలో పచ్చముఠ పేటరేగిపోతోంది. ద్వారకా తిరుమల మండలంలోని పోలవరం కాలువ గట్టుపై విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వేస్తోంది పచ్చముఠ. గోపాలపురం నియోజకవర్గంలో ఈ దందా రోజురోజుకో పెరిగిపోతోంది. ఎం నాగులపల్లి, లైన్, గోపాలపురం పరిసర ప్రాంతాల్లోని పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రస్తుతం కాలువకు రెండు పక్కల గట్లపై ప్రొక్లైన్ పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తోడేస్తున్నారు. నిత్యం ఇక్కడి నుంచి సుమారు 100 టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. అయితే టిప్పర్ల రాకపోకలు జరిగే సమయంలో గట్టుపై మట్టి పైకి లేచి డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుండటంతో వాటర్ ట్యాంకర్లతో గట్టును తడిపి మరీ తవ్వకాలు జరిపేస్తున్నారు టీడీపీ నాయకులు. పట్టపగలే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా అటువైపు అధికారులెవరూ కన్నెత్తైనా చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అనుమతులు ఉన్నాయి, మీకెందుకు రిస్క్, మీ పని మీరు చేసుకోండి అని అధికారులు చెబుతున్నారని సమాచారం. అక్రమార్కులకు అధికారులు ఇలా కొమ్ము కాయడం దారుణమని పలువురు అంటున్నారు. ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో, అది కూడా మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు ప్రజలు. అక్రమ తవ్వకాలు అలవాటు చేసే పరిస్థితుల్లో అధికారంలో ఉన్నవాళ్ళు ఉంటే అది మరింత విస్తరించడానికి, ఇబ్బంది కలగడానికి ప్రజలకి కారణం అవుద్ది. వీళ్ళు మొత్తం కట్ల కూడా తవ్వేసి అమ్మకానికి పెట్టేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమిని సదును చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతిలో లక్షలాది రూపాయలు దండుకుంటా ఉన్నారని ఆరోపణ ఉంది. ఆ గట్టంతా తవ్వేసుకొని పట్టుకుపోవటం వల్ల ప్రజలకి ఇబ్బంది. రేపు భవిష్యత్తులో ఈ కెనాల్ కూడా, నీరు పట్టుకెళ్లే కెనాల్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అధికారులు కాసులు కక్కుర్తిపడి చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. ఎవరన్నా స్థానికంగా కంప్లైంట్ పెడితే మీకెందుకులే వెళ్ళండి మేము చూసుకుంటాంలే అనే పద్ధతిలో కంప్లైంట్ పెట్టిన వాళ్ళని కూడా సన్నగా మందలించి వెనక్కి పంపించే పరిస్థితి అధికారులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం కాలువగట్టుపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కనబడటం లేదా అని వామపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు చాలా కీలకమని, అలాంటిది ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి కాలువ గట్లపై మట్టిని కొల్లగొట్టేస్తే కాలువకు ఇరువైపులా ఉన్న రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు అంటున్నారు. పోలవరం రైట్ కెనాల్కి సంబంధించి ఆ కెనాల్ గట్టు పైన ఉండేటువంటి మట్టిని 100 లారీలతో తాళేస్తూ ఉన్నారు. ఈ అండదండలు ఎవరై ఉన్నాయంటే అక్కడ ఉండేటటువంటి లోకల్గా ఉండే టీడీపీ నాయకుల అండదండలతోటి తరలిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమైనా దానిపైన మైనింగ్ అధికారుల నుంచి పర్మిషన్స్ ఉన్నాయా, లేదు అది తరలించడానికి సంబంధించి ఇంకేమైనా వీళ్ళు రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే నీటిపారుదల శాఖ కానీ ఏమైనా అనుమతులు ఇచ్చిందా అంటే ఉండే అనుమతులు ఒక చోట ఉంటా ఉన్నాయి, ఏ భూముల్లోనో తవ్వడానికి, తవ్వేదేమో వేరే చోట తవ్వుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అక్రమంగా తవ్వేస్తూ పోలవరం గట్లను నాశనం చేస్తోంది పచ్చ బ్యాచ్. స్థానిక టీడీపీ నేతల కొనసన్నల్లో ఇదంతా జోరుగా సాగిపోతోంది. దీంతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.